ఇంకా దేవా చేసిన పనికైతే భాను అయితే ఇంకా పాయసం తాగి చనిపోవాలనుకుంటుంది. ఇంక ఈ లోపల రేణుక అయితే నువ్వెందుకే చనిపోవాలి, తను నేను మోసం చేశాడు కాబట్టి నువ్వు చనిపోయావంటే వాళ్ళిద్దరు ఇంకా హ్యాపీగా ఉంటారు, వాళ్ళిద్దరి మీద ఏదైనా పగ సాధించాలి కానీ అని చెప్పానంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా రాజానే నా భర్త అనుకున్నాను, వాడితోనే తిరిగాను, కానీ వాడు ఇలా చేస్తాడని అనుకోలేదమ్మా, 2 సార్లు నన్ను మోసం చేశాడు అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈ లోపలైతే దేవ, మిథున ఇద్దరు అయితే ఇంటికి వచ్చేసరికి ఇంక సత్యమూర్తి అయితే మీరు అసలు ఇంట్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పని అంటాడు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నాం, మేము మరి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, మీరు నా కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే నాకు నా పొరుగు పోగొట్టిన నా కొడుకు ఎలా ఉన్నాడు అని చెప్పని తెలుస్తుంది అని ఇంక వెంటనే వెళ్ళి ఒక బిందె నీళ్ళు అయితే తీసుకొని తన మీద పోసేసుకొని, శారద ఈ రోజు నుంచి నా చిన్న కొడుకు చనిపోయాడు, వాడికి కర్మ అనేది చేసేసాను అని చెప్పని అనేటప్పటికీ ఇంక మిథున కూడా మామయ్య అంటుంది. ఇంకా దేవ అయితే ఇంకా ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పనని ఇంక మిథునని తీసుకొని అయితే ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంక శారద కూడా అయితే ఇంక నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు, మా పొరుగు తీసినావు అని చెప్పనని ఇంకా వాళ్ళిద్దరిని కూడా అలాగే తను కూడా అలాగే అంటుంది. ఇంకా అందరూ అయితే ఇంకా సత్యమూర్తి చేసిన పనికైతే ఇంకా అలాగే చూస్తూ ఉంటారనమాట. ఇంకా సూర్యంకైతే మాత్రం సంతోషం, ఎందుకంటే నేను అనుకునేది ఒకటైతే ఇలా ఎక్కడ ఇంకొకటి జరుగుతుంది, అమ్మయ్య నాకు ఈ సవత పోరు ఈ తోడుకోడల పోరు లేకుండా పోతుందమ్మా అని చెప్పనని. ఇంకా ప్రమోదిని అయితే సత్యమూర్తి చేసిన దానికి చాలా బాధపడుతూ, ఎందుకు మావయ్య వీరిద్దరిని ఇంట్లోకి రానివ్వకుండా ఇలా చేస్తున్నాడని చెప్పని బాధపడుతూ ఉంటుంది.